లైఫ్ ఇంబ్యాలెన్స్ ఈ అంశం చుట్టూ ఇండియాలో డిబేట్లు జరుగుతున్నాయి. మేధావులుగా చెప్పుకునేవారు పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు. సోషల్ మీడియాలో హై రేంజ్ బజ్ క్రియేట్ అవుతుంది. అయినా ఏం ఉపయోగం? ఏం మారింది? అసలు మారాల్సింది ఏంటి? మార్పు రావాల్సింది ఎవరిలో? ఈ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా నష్టపోతోంది ఎవరు? మీకు కొన్ని లెక్కలు చెబుతా, తరువాత పైన ప్రశ్నలకు సమాధానమిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 21 నుంచి 25 ఏళ్ళు, ఈ టైం పీరియడ్ మనిషి జీవితానికి ఎంత అమూల్యమైందో కదా, అంతే విలువైనది కూడా. జీవితం అంటే ఏంటో తెలిసే కాలం ఇది. చాలా మంది ఉద్యోగాల్లో చేరే వయసు కూడా అది. కానీ ఇదంతా కొందరికి మాత్రమే, 100లో 10 మందికి మాత్రమే. ఏంటి అర్థం కాలేదా? భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే ఈ 4 ఏళ్ల కాలం భారతీయ ఉద్యోగులకు ముళ్లదారిగా మారుతోంది. వర్క్ స్ట్రెస్ కారణంగా మానసిక సమస్యలతో కౌన్సిలింగ్ సెంటర్లకు క్యూ కడుతున్న ప్రతి 10 మందిలో 9 మంది 25 లోపు ఉద్యోగులే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్ రిపోర్ట్ ప్రకారం 25 సంవత్సరాల లోపు ఉన్న ఉద్యోగుల్లో 90% మందికి మానసిక సమస్యలున్నాయి. 45 సంవత్సరాలు పైబడిన వారిలో ఇది 67%గా ఉంది. కౌన్సిలింగ్ కోసం సెంటర్లకు, సైకాలజిస్టుల వద్దకు క్యూ కట్టే ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వీరిలో 59% మంది ఉద్యోగులు వారికి వారే హాని తలపెట్టుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు తీసుకుంటున్నారు.